ప్రభునామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చూచుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు చూసుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అటువారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు, నాతో కలిసి పలకండి, 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఒక రాజు దగ్గరికి, ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు దగ్గరికి ఒక మనుష్యుడు, నాలాంటి వాడు, బహుమతి తీసుకొని వెళ్ళాడంట. అయితే ఈ బహుమతి రాజును కలిసి రాజుకి ఇవ్వకుండా, రాజును మహిమపరచకుండా ఆ సంస్థానంలో పెట్టేసి వచ్చేసాడు. దీని ప్రకారం చూసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మనిషిని బట్టి ఆ రాజు సంతోషపడతాడా? పడడు. అలాగనే ఈ రోజున ఆరాధన అంటే పాటలతోనూ మాటలతోనూ మాత్రమే కాక మన హృదయము, అది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే పాటలతో దేవుణ్ణి పాడాలి, చేతులెత్తి ప్రభువుని స్తుతులు చెల్లించాలి. దానితోనే అది అంతమైపోకూడదు. మన హృదయం అనేది దేవుని సమక్షంలో నిలబడాలి. మన హృదయముతో దేవుని సమక్షంలో యథార్థముగా ఎప్పుడైతే నిలబడతాదో అది ఆత్మతో చేసేటటువంటి ఆరాధన, అది ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన. అయితే మనం చాలా సంవత్సరాల నుంచి ప్రభువుని ఆరాధన చేద్దాం, ఆరాధనకు వెళదాం, ఆరాధిద్దాం, ఆరాధన అని అనేక సార్లు మనం ఈ యొక్క పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఆరాధన 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 అని అంటూ ఉంటాం. అసలు ఆరాధన అంటే అసలైన అర్థం ఏంటంటే, గ్రీకు పదంలో దీన్ని ప్రోస్కునియో అంటారు. గ్రీకు పదంలో ఆరాధన అంటే అర్థం ఏంటంటే ప్రోస్కునియో అంటారు. అనగా దేవుని ఎదుట మోకాళ్ళు వేసి వంగి నమస్కరించడం. ఏంటో చెప్పండి, ఆరాధన అంటే అసలు అర్థం ఏంటంటే, గ్రీకులో ప్రోస్కునియో అంటారు. అనగా దానికి తెలుగులో మీకు అర్థమయ్యే భాషలో ఏంటంటే దేవుని ఎదుటకు వచ్చి మోకాళ్ళు వేసి వంగి ఆయనకి నమస్కరించడం అంట. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? నేను చూపిస్తాను మీకు అర్థమయ్యే విధంగా. దేవుని ఎదుట ఇలాగ వచ్చి మోకాళ్ళు వచ్చి మన తలలో వచ్చి నమస్కరించి ఇలాగా, అంటే ఫిజికల్గా. అది గ్రీకు పదంలో దాని అర్థం ఆరాధన అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కాకుండా మొన్న ఒకరి యొక్క వాక్యం వింటూ ఉంటుంటే ఆయన చెప్పారు, దేవుని మందిరములోనికి వచ్చి మనం అంత వినమ్రంగా ఉండాలి, అంత వినమ్రంగా మనం తగ్గించుకోవాలి. అది ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ అని చెప్తా ఉంటారు కొంతమంది. దేవుని మందిరంలో కూర్చునేటప్పుడు కూడా క్రమంగా కూర్చోవాలి, అది ఒక పాయింట్. రెండవది, ఎలాగ పడితే అలాగ కూర్చోకూడదు. అర్థమైందా? కుర్చీలో కూర్చునే వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని దేవుని సన్నిధిలో కూర్చోకూడదు అని చెప్పాడు ఆయన. అది మనం దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్థలం, దేవుని యొక్క ప్రజెన్స్ ఆ మందిరంలో ఆయన అల్లాడేటటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ కూర్చునేవారు క్రమంగా, మర్యాదగా,
గర్వము లేకుండా వినమ్రంగా ఏమండి ప్రభు ఎదుట మనం కూర్చోవాలంట. అది ఆరాధన యొక్క అసలు అర్థం. రెండవది ఏంటంటే ఆరాధన యొక్క రెండవ పరమార్థం ఏంటంటే ఆరాధన నీ యొక్క జీవన శైలిగా మారాలి. అది అసలైనటువంటి ఆరాధన యొక్క అర్థం. ఆరాధన ఏ విధంగా మారాలంటే, ఏ విధంగా మారాలమ్మా? మన జీవన శైలిగా మారాలి. ఆదివారం మాత్రమే కాదు, నాట్ ఫర్ సండే, ఫర్ ఎవ్రీ డే యు హ్యావ్ టు వర్షిప్ ద గాడ్. ఒక ఆదివారం మాత్రమే కాకుండా ఈ యొక్క ఆరాధన భావం అనేది మన జీవితంలో ప్రతిరోజు మనం దేవునికి అర్పింపబడుతూ ఉండాలి. అది దేవుడు చెప్పినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా అసలైనటువంటి అర్థం. దానికి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక, ఆరాధన అనేది నీకు ప్రతిరోజు అది ఒక జీవన శైలిగా మారాలి, ఒక ఆదివారం మాత్రమే కాకుండా. దానికి పౌలు క్రోడీకరిస్తూ ఒక వచనాన్ని మనకి తెలియపరిచాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగముగా మన శరీరములను ఏం చేయాలంటే దేవునికి సమర్పించుకోవాలి. ఇది ఒక ఆదివారం మాత్రమే జరిగేటటువంటి కార్యక్రమం కాదు. యు హ్యావ్ టు వర్షిప్ ద గాడ్ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ అన్నమాట. ప్రతి క్షణము, ప్రతి గడియ, ప్రతిరోజు నువ్వు ప్రభువుని ఆరాధనలోనికి అది ఒక జీవన శైలిగా నీలో మారాలి. తర్వాత ఏమండి, ఈ ఆరాధనలో ఉన్నటువంటి ఇంకొక పరమార్థం ఏంటంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చదువుకున్నాం. ప్రభువుని ఎలాగ ఆరాధించాలి? ఆత్మతో, స్పిరిట్తో, ఆత్మతో. ఏమండి, పెదవులతో కాదు. ఏమండి, పరిశుద్ధాత్మతో నీలోనికి వచ్చి నింపబడి నువ్వు ఆయన్ని హృదయంతో, ఆత్మతో ఆరాధన చేయాలి. తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే, ఇంకొక పదం ఏం చెప్పారు? సత్యముతో ఆరాధన. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య సత్యానికి మనం అనుగుణంగా జీవిస్తూ ప్రభువుని ఆరాధన చేయాలి. దేవుని యొక్క వాక్య సత్యానికి అనుగుణంగా జీవిస్తూ మనం ప్రభువుని ఏం చేయాలమ్మా? ఆరాధన చేయాలి. నేను ఆ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు రండి ఆ మాటలు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం మీదకి ఆయన వచ్చి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నారు. 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచన భాగం చూడండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునిదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, దేవుని దగ్గరికి ఆరాధన చేయడానికి వచ్చేటప్పుడు ప్రభు ఇక్కడ ఏం చెప్పాడంటే, నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలంట? క్షమాపణ అడిగి సమాధానపడి నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? ప్రభువుని ఆరాధన చేయాలి. అదే ఇక్కడ చెప్పి సత్యముతో ఆరాధన చేయడం అంటే దేవుని యొక్క వాక్య సత్యానికి అనుగుణంగా ఉండి ఆరాధన చేయాలి. ఏమండి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అందరి ఎదుట కాకుండా రహస్యముగా వెళ్ళి తలుపులు వేసుకొని
నిన్ను చూచేటటువంటి దేవుడు ఆయన ఉన్నాడని గుర్తు ఎరిగి వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు. రహస్యముగా నువ్వు ప్రార్థన చేయి. అలాగ చేసినప్పుడే నువ్వు దేవుని వాక్య సత్యానికి అనుగుణంగా ఉండి దేవుణ్ణి ఆరాధించిన వాడివి అవుతావు. నువ్వు కానుక ఇచ్చేటప్పుడు అందరి ఎదుట చదివింపులు చదివించుకున్నట్లుగా బయట, ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ కాకుండా ఏమని చెప్తున్నాడు? నువ్వు కుడి చేతితో ఇచ్చినది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం చూచినట్లయితే, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చెయ్యికి తెలియకుండా నువ్వేం చేయాలంటే దేవునికి ఇవ్వాలి, ఇతరులకి ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని యొక్క వాక్య సత్యానికి అనుగుణంగా ఉండి మనం ఈ రోజున ఆరాధన చేయడం లేదు. పైన మనం కొటేషన్స్ పెట్టుకుంటాం, ఇదిగో ఇక్కడ కూడా ఉంది, ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో, వాక్య సత్యముతో అనుగుణంగా. ఒక స్త్రీని మొహపు చూపుతో చూచేవాడు ఏమని రాయబడింది అక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయం మీరు చూచినట్లయితే 27, 28 వచనాల్లో మీరు చూచినట్లయితే, ఒక స్త్రీని మొహపు చూపుతో చూచేవాడు అప్పుడే తన హృదయమునందు ఆమెతో వ్యభిచరించేవాడు అగును. కాబట్టి ఏమండి, పవిత్రపరుచుకుంటూ మనల్ని మనం పరిశోధించుకుంటూ మనలో ఉన్నటువంటి ఈ వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాటిని ఎత్తి పట్టుకుంటూ ఎలాగ చేయాలంటే వాక్య సత్యానికి అనుగుణంగా పశ్చాత్తాపపడుతూ ప్రభువు దగ్గరకు వచ్చి మనం ఆరాధన చెయ్యాలి. నోటి మీద వెళ్ళండి. సండే స్కూల్ అయిపోయిందా? అక్కడ గ్యాదర్ అయినట్టున్నారుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇక్కడికి ఆరాధన చేయడానికి వచ్చావు. చాలా సంవత్సరాల నుంచి వస్తున్నావు, చాలా రోజుల నుంచి వస్తున్నావు. నీ యొక్క పాత జీవితము ఎలాగో ఉందో నాకు తెలియదు. నువ్వు డబ్బులు దేవునికి ధర్మం చేసేటప్పుడు కానీ ఇతరులకు కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు బహిరంగంగా నీవు పబ్లిసిటీ అయ్యేటట్లు, నీ పేరు కనపడేటట్లు, నిన్ను గణపరిచేటట్లు ఇతరులు ఏమండి నువ్వు దేవునికి కానీ ఇతరులకు కానీ ధర్మం చేస్తున్నావేమో నాకు తెలియదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏమండి ఇతరులకి కనపడేటట్లు వేషధారులాగా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తున్నామేమో నాకైతే తెలియదు. నువ్వు ఆరాధనకి ఇక్కడికి వచ్చావు, మీ ఇంటి దగ్గర లేకపోతే నీ పొరుగు వారి దగ్గర ఒకవేళ నువ్వు గొడవ పెట్టుకొని క్షమాపణ సమాధానము లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చేమేమో నాకు తెలియదు. ఏమండి నీ హృదయంలో ఒకవేళ నీ పాప జీవితం, పూర్వకాల జీవితము వ్యభిచారముతోనూ ఏమండి అపవిత్రతతోనూ మోసముతోనూ దగాతోనూ కుట్రతోనూ నిండి ఉండి ఈ రోజున నువ్వు ఇక్కడికి వచ్చావేమో నాకు తెలియదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన రక్తములో కడగబడినటువంటి నీవు ఆయనను ఆరాధించడానికి చేరి వచ్చినటువంటి నీవు ఏమండి మొదటిగా ఆరాధన చేయడానికి నువ్వు చేయవలసినటువంటి మొదటి విషయం ఏంటంటే దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి, దేవుణ్ణి వాక్య సత్యముతో అనుగుణంగా జీవిస్తూ ఆరాధించాలి. ఏమండి ఆరాధన నీకు ఒక జీవన శైలిగా మారుతూ ప్రభువుని ఆరాధన చేయాలి. ఇది ఆరాధన యొక్క అసలైనటువంటి అర్థం. ఒకవేళ నువ్వు అలాగ ఆరాధన చేయలేదనుకో, ఆ ఆరాధన అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? వ్యర్థమవుతుంది. అసలు ఆరాధన రెండవ పాయింట్, ఆరాధన ఎందుకు చేయాలి రండి చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆరాధన ఎందుకు చేయాలి? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 11వ వచన భాగం. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి
యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఏమండి, ప్రభువుని ఆరాధన ఎందుకు చేయాలంటే ఆయన ఆరాధనకు అర్హుడు, పాత్రుడు, యోగ్యుడు, పూజ్యుడు. ఆరాధన ఆరాధన అనే పాట మనం ఇరువాది నలుగురు పేదాలు సాగిల పాడి పూజించిన, ఇలాగా ఎందుకు ఆరాధన చేయాలంటే ఆయనే సృష్టికర్త, ఆయనే యుగ యుగములకు మహిమ, ఏమండి స్తోత్రములకు అర్హుడు గనుక ఆయనను మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా ఆయన మన పట్ల చేసినటువంటి త్యాగాన్ని బట్టి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన ఏమయ్యాడంటే, ఏమండి, బలిగా మారాడు. ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఏమండి మనం ఆరాధన చేయాలి. ఇంకొక ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆరాధన చేయడం వల్ల ఏమండి మన హృదయం అనేది మార్చబడుతుంది. ఏమవుతుందమ్మా? ఆరాధన చేయడం వల్ల జరిగేటటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన హృదయము మార్చబడుతుంది. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచన భాగం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచన భాగం. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేస్తే మనకు కలిగేటటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రతిఫలం ఏంటంటే మన హృదయం ఏమవుతుందంటే మార్చబడుతుంది. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు. ఎప్పుడు తెలియజేస్తాడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి వచ్చి ఆరాధన చేయడం మొదలు పెడతావో, ఏమండి ఆరాధనను నీ జీవన శైలిగా చేసుకుంటూ వాక్య సత్యానికి అనుగుణంగా నువ్వు జీవిస్తూ ఆయన్ని ఎప్పుడైతే నువ్వు మోకరించి, ఏమండి నీ తల వంచి నమస్కరించి ఆయన్ని ఏమండి పూజన చేస్తావో, ఆరాధన చేస్తావో, నీకు కలిగేటటువంటి ఏమండి ప్రతిఫలం ఏంటంటే నీ హృదయం మార్చబడుతుంది, నీ జీవితం మార్చబడుతుంది, పాపం అంటే నీకు అసహ్యం కలుగుతుంది. ఏమండి ప్రేమ, లవ్ కాంకర్స్ ఆల్ అంటారు, అనగా ప్రేమ అన్నిటినీ జయిస్తుందంట. ఆ సత్య ప్రేమతో, గాడ్ ఈజ్ లవ్, దేవుని యొక్క ప్రేమతో, యేసుక్రీస్తు ప్రభువారితో నువ్వు నింపబడి ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? ఈ ప్రపంచాన్ని, కుటుంబాన్ని, నీ కొడుకులని, పాపంలో శాపగ్రస్తులు అయిపోయినటువంటి నీ కుటుంబాన్ని నువ్వేం చేస్తావంటే కాంకర్ చేస్తావు, నువ్వు జయిస్తావు. అది ఆరాధన వల్ల, ఏమండి ఆరాధించడం వల్ల జరిగేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చూడండి. యెషయా గ్రంథం నిజమైన ఆరాధన. ఏమండి ఆరాధన అంటే ఎందుకు చూసాము, ఆరాధన అంటే ఏంటో చూసాము, ఆరాధన ఎందుకో చూసాము, నిజమైనటువంటి ఆరాధన యొక్క లక్షణాలు కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథం
29వ అధ్యాయము, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచన భాగం. ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. చాలు చాలు. ఏమండి, నిజమైనటువంటి ఆరాధన యొక్క లక్షణాలు ఏంటంటే, నువ్వు దేవుణ్ణి పెదవులతో ఆరాధన చేయకూడదు, హృదయంతో ఆరాధన చేయాలి. పెదవుల ఆరాధనను ఆయన తిరస్కరిస్తాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ వారి హృదయము ఎలాగుందంట? దూరముగా ఉంది. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏమండి, సిద్ధపడినటువంటి మనస్సుతో రావాలి. ప్రభువా, నేను ఏమండి నిన్ను ఆరాధించడానికి నేను వెళ్తున్నాను అయ్యా, ఆ ఆరాధనలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సత్యాలు, నీవు నా కొరకు చేసినటువంటి త్యాగము, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడని చెప్పి నువ్వేం చేయాలంటే హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని యొక్క మందిరానికి రావాలి. అలా కాకుండా ఏమండి విస్తారమైన పనులు అన్నీ పెట్టుకొని ఏదో మనుష్యులు ఏర్పాటు చేసినటువంటి విధులను బట్టి వారు ఆరాధన చేస్తున్నారంట. రావాలని రావడం, చెయ్యాలని చేయడం, ఏదో నోటి మాటలు జస్ట్ అలాగా చేయడానికి వచ్చేటటువంటి ఆరాధన కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేది నీ హృదయం. అది ఆయనకి ఇష్టమైనటువంటి బలి. నువ్వు దేవుణ్ణి నిజముగా ఎలాగ ఆరాధించాలంటే నీ హృదయముతో దేవునిని ఆరాధన నీవు చెయ్యాలి. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనం కూడా చూడండి. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కి దిగినవాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగినవాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయుకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. చాలు చాలు. ఏమండి, దేవుణ్ణి నువ్వు ఆరాధన చేసేటటువంటి లక్షణాల్లో ఇంకొక లక్షణం ఏంటంటే, ఏమండి ఇందాక మనం హృదయ సమర్పణతో దేవుణ్ణి ఆరాధన చేయాలని చెప్పాం. రెండవదిగా పరిశుద్ధతతో నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయాల. హోలీనెస్. ఏమండి, మత్స డాగు కలంకమైనటువంటి లేనటువంటి భక్తి జీవితంతో సినిమాలు చూసి వచ్చి, ఏమండి ఫోన్లలో అపవిత్రమైనటువంటి కాంటాక్ట్స్ పెట్టుకొని మాట్లాడొచ్చి, ఏమండి వ్యర్థమైనటువంటి సినిమాలు, వ్యర్థమైనటువంటి చూడకూడనటువంటి వాటితో నువ్వు నింపుకొని, నీ దేహముతో నింపుకొని దేవుని ఆరాధన చేయాలని చెప్పాడా? ఏమండి, కీర్తనల గ్రంథం 24:3 ఏమంటున్నాడంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడు ఎవడు? యెహోవా పర్వతం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనలు అదొక మెట్టు. దాని మీదకి ఎక్కి ఏమండి ఆరాధన చేయగలిగిన వాడు ఎవడు? ఎలాగుండాలంటే చెప్తున్నాడు, ఏమండి వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. 4వ వచనములో నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి యుండిన వాడే వీడండి నిజమైన ఆరాధనకు యోగ్యుడు. ఇలాంటి ఆరాధన దేవుడు ఎలాగ చేస్తాడంటే, ఏమండి ఆగ్రహిస్తాడన్నమాట. పరిశుద్ధతతో చేయాలి ప్రభువుని ఆరాధన. ఏమండి కృతజ్ఞతాభావముతో ప్రభువుని ఆరాధన చేయాలి. ప్రభువా, నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చావు, పాపములో శాపములో
అపవిత్రమైన జీవితములు, త్రాగుడు, ఒకవేళ బహుభయంకరమైనటువంటి జీవితంలో ఉంటే వీటన్నిటి నుంచి నన్ను విడిపించి నిన్ను ఆరాధన చేసుకునేటటువంటి గొప్ప భాగ్యం ఇచ్చేవయ్యా, ఇంతకన్నా నేనేమి చేయగలను. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడాల్సిన అవసరం లేదు, కానీ అన్ని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏమండి ప్రభువుని ఏం చేయాలంట? ఆరాధన చేయాలి. అలాంటి ఆరాధన చేస్తున్నామా మనం? లేకపోతే వచ్చి వెళ్ళిపోతూ ఉన్నామా? ఈ ఆరాధన చేయడానికి కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి తెలుసా? ఆరాధన ఇలాంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలతో మనం ప్రభువుని ఆరాధన చేయలే, కానీ అలాగా ఆరాధన చేయకుండా ఉండటానికి కొన్ని అడ్డంకులు, కొన్ని అడ్డుబండులు ఉన్నాయి. ఏమండి? వ్యర్థమైనటువంటి అడ్డంకులు ఏంటంటే, వ్యర్థమైనటువంటి, నేను టైం అవుతుంది కాబట్టి చెప్పుకుంటా వెళ్తాను, వ్యర్థమైనటువంటి ఆచారాలతో ప్రభువుని ఆరాధన చేయకూడదు. ఆర్సీఎంఓలు ఏం చేస్తారంటే టెంకాయ, హారతి పళ్ళెం, టెంకాయ కొట్టి నీళ్ళు చల్లి దండం పెట్టుకొని వచ్చి వాళ్ళు వర్షిప్, అది ఒక ఆరాధన అనుకుంటారు వాళ్ళు. అది వ్యర్థమైనటువంటి ఆరాధన. అలాగ చేయకూడదు. వ్యర్థమైన ఆచారాలతో నువ్వు చేయకూడదు. కానుక ఇస్తే ఆరాధన అయిపోయిందిలే అని అనుకుంటారు. అట్లాంటి ఆరాధన దేవుడు నువ్వు ₹1,00,00,000 ఇచ్చిన దేవుడు తీసుకోడు. నీ హృదయం ఆయనకి ఇంపార్టెంట్. ఏమండి? పాప భారముతో, పాపము యొక్క మనస్సుతో, కల్మషం అయిపోయినటువంటి ఆ మనస్సుతో వచ్చి నువ్వు ఆరాధన చేస్తే అది నిజమైనటువంటి ఆరాధన అవదు. పాపము నిజమైనటువంటి ఆరాధన ఏం చేస్తుందంటే నొక్కేస్తుంది, నీ యొక్క ఆత్మను కల్మషం చేసేస్తుంది. అలాంటి పాప భారముతో ఏమండి నువ్వు ఆరాధన చేయలేవు. ఏమండి? గర్వముతో కూడా కొంతమంది ఆరాధన చేస్తారు. ఎవరు తెలుసా? దేవుడు ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమండి? సుంకరి పరిసయ్యుడి యొక్క ప్రార్థన. పరిసయ్యుడు ఎంత అహంకార ధోరణితో, గర్వముతో, నేను ఈ పాపిలాగా లేను, నేను దశంభాగాలు ఇస్తున్నాను, నేను ఉపవాసాలు ఉంటున్నాను, నేను సోంపులోను పుదీనాలోను నేను నీకు దశంభాగాలు ఇస్తున్నానని చెప్పి గర్వ హృదయముతో ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమండి ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించాడా? అంగీకరించలా. నువ్వు ఎలాగ ఆరాధన చేయాలంటే ఏమండి నిజమైన ఆరాధనకు సిద్ధమయ్యే విధానం 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక నీవు నీ పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక నీ పాపములను క్షమించి ఆయన నిన్ను కుమారుడిగా అంగీకరిస్తాడు. నీ పాపాలు ఒప్పుకో, ప్రభు దగ్గరికి రా. ఆయన నీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని బట్టి, యాగాన్ని బట్టి, ఆయన పరిశుద్ధమైనటువంటి పర్వతము మీదకి ఎక్కి నువ్వేం చేయాలంటే నీ పరిశుద్ధమైనటువంటి చేతులెత్తి, పరిశుద్ధాత్మతో నువ్వు చేతులెత్తి నీ హృదయాన్ని ఆయన పాదముల యొద్ద సమర్పించి కృతజ్ఞతాభావముతో ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి నువ్వు ఆరాధన చేయి. అట్టి ఆరాధన ఆయనకి యోగ్యమైనది, అది ఆయనకు సంతోషకారణమైనది. ఆ యొక్క ఆరాధన ఆయన ఆఘ్రానించేదిగా ఉంటుంది. నువ్వు అటువంటి ఆరాధన చేస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా? లేకపోతే నోటి మాటలతో వచ్చి వెళ్ళిపోతా